ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ భారత్ పై ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఫేస్బుక్ లో అత్యధిక వినియోగదారులలో దూసుకుపోతున్న భారత్ కు మరిన్ని సేవలను విస్తరించేందుకు సిద్దమవుతోంది ఆ సంస్థ. ఈ మేరకు ఇవాళ మోడీతో సమావేశమై ఫేస్బుక్ సేవల విస్తరణపై చర్చించనున్నారు జుకర్బర్గ్. సోషల్ సైట్లలో రెవల్యూషన్ సృష్టించిన ఫేస్బుక్ భారత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రపంచంలోనే అమెరికా తర్వాత ఫేస్బుక్ లో అతిపెద్ద మార్కెట్ ఉన్న భారత్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో సామాన్య ప్రజలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా స్పెషల్ యాప్ను తయారు చేసేందుకు సిద్ధమవుతోంది ఆ సంస్థ. తమకు బంగారు బాతు లాంటి భారత్ లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఫేస్బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ గత 2 రోజులుగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన ప్రధాని మోడీతో సమావేశమవుతారు. భవిష్యత్తులో భారత్లో చేపట్టబోయే కార్యక్రమాలపై జుకర్బర్గ్ మోడీకి వివరించనున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలతో పాటు రైతులు, మహిళలకు సులభతరంగా అర్థమయ్యేలా స్థానిక భాషల్లో ప్రత్యేక అప్లికేషన్ తయారు చేయాలని ఫేస్బుక్ భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో 65% మంది వినియోగదారులు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషల్లోనే ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో 10 భారతీయ భాషలు కూడా ఉన్నాయి. మరోవైపు దేశంలో అందుబాటులో లేని మరిన్ని భాషల్లో కూడా ప్రత్యేక అప్లికేషన్ను అభివృద్ధి చేయనుంది ఫేస్బుక్ నెట్వర్క్. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జుకర్బర్గ్ తాము భారత్కు ఇచ్చే ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. భారత్ అత్యంత శక్తివంతమైన దేశమని, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతుందని ప్రశంసించారు. భారత్ మార్కెట్ ప్రపంచంలోనే తమకు అత్యుత్తమమైందన్నారు జుకర్బర్గ్. భారత్లో మరిన్ని స్థానిక భాషల్లో ప్రత్యేక అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు $10 లక్షల ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఇవి న్యూస్ ఆన్లైన్ డీటెయిల్స్.